హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మెంతెం మునక్కాయ టమాటో కర్రీ చూపిస్తున్నాను. ఇక్కడ నేను టమాటో మెంతంని ఇలా మునక్కాయలు వేసి చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా ఇది మనకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది. అలాగే వైట్ రైస్ వేసుకొని ఈ కర్రీ వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. సింపుల్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇలాగా మెంతెం టమాటో వేసి ఇలా మునక్కాయ కర్రీ చేసుకోండి. మీరు తప్పకుండా చాలా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంత రుచికరమైన ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇక్కడ నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, అలాగే ఇలా టమాటోస్ని కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మునక్కాయలను కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఒక కట్ట వరకు మెంతంని కూడా తీసుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని దాంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి మనము 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బ్రౌన్గా ఫ్రై చేసుకోవద్దు. నార్మల్గా మనకి ఇది ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కరివేపాకుని కూడా వేసుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము పచ్చిమిర్చి అలాగే టమాటోస్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకోవాలి. ఇక్కడ నేను టమాటోస్ వచ్చేసి మంచిగా రెడ్గా ఉన్న టమాటోస్ని తీసుకున్నాను. ఇలా వీటితో చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా టమాటోస్ వేసుకున్న తర్వాత 1 నిమిషం అలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము రుచికి సరిపడంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని టమాటోస్ మనకి మంచి సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా మనకి టమాటోస్ సాఫ్ట్గా అయిపోవాలండి. అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. టమాటోస్ అంతా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న మెంతంని వేసేసుకోవాలి. మెంతంని వేసుకొని ఒక్కసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మెంతం టమాటో 2 కూడా వేసుకొని ఒక్కసారి మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న మునక్కాయల్ని వేసేసుకోవాలి. ఇలా మునక్కాయలు వేసేసుకొని మనము టమాటో కర్రీని మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఇలా మన మునక్కాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే ఇది మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మునక్కాయలు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము తగినంత కారంని యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ ఘాటుకి సరిపడంత వేసుకోండి. ఇక్కడ నేనైతే 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. ఇలా కారంని కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మునక్కాయలు ఉడికించుకోవాలి కాబట్టి దీంట్లోకి నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి టమాటోస్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయినాయి కాబట్టి జస్ట్ మనకి మునక్కాయలు ఉడకనీకి 1.5 గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది. ఇలా మన మునక్కాయలు వేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ వాటర్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1.5 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలైన తర్వాత చూస్తే మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి మునక్కాయలు ఉడికాయో లేదో. ఇలా మనకి పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వీటిని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే టమాటో మునక్కాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనకి చపాతీస్లోకి చాలా బాగుంటుంది, రైస్లోకి తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.